చెయ్యలేదనుకో విమర్శలకు గురి కావాల్సి వస్తుంది. నేను నమ్మకం ఉంది కాబట్టే చెప్తున్నాను. నేను విమర్శిస్తలేను, నీకు సలహా ఇస్తున్నాను. ఇప్పటికీ నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని వమ్ము చేసుకునే ప్రయత్నం దయచేసి చేయకన్నా. ఎంత పెద్ద వ్యక్తి అయినా కూడా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకో. ఈ రైస్ మిల్ అసోసియేషన్ ఉంటుంది, దానిలో కొంతమంది నాయకులు ఉంటారు, వాళ్ళ పనే ఇది. ఏ పార్టీ అధికారులకు వస్తే టక్కన పోయి 2 షాలోలు కప్తాడు, 3 బోకేలు ఇస్తారు. సార్ పాత నాయకులకు ఇన్ని పైసలు ఇచ్చినా, ఇన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా, ఇగో మీ వాటా ఇంత సార్, మీకు ఇంత సార్ అని చెప్పి మంచిగా కూల్ చేస్తారు. అసలు దాని మీద విచారణ జరపాలి. ఏ నాయకునికి ఈ రైస్ మిల్లర్ నుంచి ఎంత వాటా ముట్టింది, ఎవరెవరు పైసలు చంపిన వాళ్ళ దగ్గర, అది తప్పే. అది కూడా పెద్ద స్కామే. ఇలా బాయిల్డ్ రైస్ కేంద్రం కొనడానికి మేమే సహకరించినాం. రైతులు ఇబ్బంది పడద్దు, రైస్ మిల్లర్స్ ఇబ్బంది పడద్దు అని చెప్పి నేనే స్వయంగా పీయూష్ గోయల్ గారు కలిసి ఇలా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు వస్తే స్వయంగా తీసుకుపోయి కిషన్ రెడ్డి గారు వచ్చారు, నేను పోయి నేనే స్వయంగా మాట్లాడి వాళ్ళకి సహకరించినాం. అయినా ముడుపులు ఉంటాయంటారు వాళ్ళ. దాని విచారణ జరపాలి. మరి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు చంపారు పైసలు, రైస్ మిల్లర్ నుంచి వసూలు చేసిర్రా? దీని మొత్తం మీద ఈ సివిల్ సప్లై శాఖ ఎక్కడైతే నష్టాలు ఉందో, ఎందుకు నష్టాలు ఉంది, దీని వెనుక తతంగం ఏంది, ఎవరు తప్పున్నది, ఎన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయో, దీని మీద రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే మీరు సిట్టింగ్ చేసుకుని విచారణ జరపాలి. ఈ కొనుగోలు వీటి మీద సివిల్ సప్లై శాఖ ఎందుకు నష్టాల్లో ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం హయాం నుంచి ఇప్పటి వరకు కూడా దాని మీద సిట్టింగ్ చేస్తూ విచారణ జరపాలి. ఈ వట్టి ఆరోపణలు కాదు. మీరు వాళ్ళని తిట్టుడు, వాళ్ళు మిమ్మల్ని తిట్టుడు, పేపర్లో హెడ్లైన్స్ రావడము, ఒకరు బ్రేకింగ్ రావడము, తర్వాత దాన్ని ఇష్యూ డైవర్ట్ చేసి మళ్ళీ వేరే సమస్య తీసుకురావడము. దీని మీద సిట్టింగ్ చేస్తూ విచారణ చేసే దమ్ము మీకుందా? కాకుంటే దానిలో మీరు కూడా దీనిలో లాలిచిపడ్డాడు. దీన్ని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఎందుకంటే నల్గొండకు వచ్చి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఇక ధాన్య భండాగారం ఇది నల్గొండ జిల్లా, వ్యవసాయానికి పెద్ద పీట ఇక్కడ. కానీ దురదృష్టవశాత్తు ఎడారిగా మారింది. కృష్ణా జలాల విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరిగింది. కేసీఆర్ అనే మూర్ఖుడు ఏ విధంగా అన్యాయం చేసాడో మనకు తెలుసు. 570 టీఎంసీలు రావాలనుకున్నటువంటి నీటి వాటాలో 299 టీఎంసీలకే చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై, ఆ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కై అగ్రిమెంట్లు చేసుకుని అపెక్స్ సమావేశాలకు 2 సార్లు 3 సార్లు పోయి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు, ఈ నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మంలో కొంత ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉంది, వీళ్ళకి అన్యాయం జరుగుతుంది తెలిసినప్పుడు కూడా లాలూచిపడి కేసీఆర్ చేసినటువంటి పెద్ద మోసం ఈ ప్రాంతానికి అంతకంటే పెద్ద మోసం లేదు. ఎస్ఎల్బీసీతోని వాళ్ళు మోసం చేసి వీళ్ళు మోసం చేసారు, కాంగ్రెస్ వాళ్ళు దిండి పేరుతోని పెద్దసారి మోసం చేసింది. ఈ మోసాన్ని గుర్తించాలి అన్న. ఎన్నికలే ఏ ఎన్నికలైనా కావచ్చు, ఎన్నికలే గుణపాఠం చెప్పడానికి పాలకులకు కానీ ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడే వ్యక్తులకు, అవినీతి అక్రమాలకు పాల్పడే వ్యక్తులకు గుణపాఠం చెప్పాలంటే ఓటు ఒక్కటే ఆయుధం. విద్యా వ్యవస్థ నాశనం చేశారు, వ్యవసాయ రంగాన్ని మొత్తం నాశనం చేశారు, ఉద్యోగ ఉపాధ్యాయ రంగాన్ని మొత్తం సర్వనాశనం చేశారు, నిరుద్యోగ బతుకులు మొత్తం నాశనం చేశారు. అన్ని రంగాలను సర్వనాశనం చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అయితే, అదే పొందాన్ని కొనసాగిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఏమి లేదు. కాబట్టి మళ్ళా మేము కొట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం, యుద్దం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, అరెస్టులు కావడానికి సిద్ధంగా ఉన్నాం, కేసులు భరించడానికి సిద్ధంగా ఉన్నాం, లాఠీ దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నాం, ప్రజల పక్షాన పోరాడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇలా శాసన మండలిలో ఒక ప్రశ్నించే గొంతుగా ఇలా భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేస్తున్న ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా అప్పీల్ చేస్తా ఉంది. ఉండొచ్చు, వాళ్ళ ఆధారం ఉంటే ఉండొచ్చు.
నమ్మకం అయ్యో అట్లనే చేస్తారు కావచ్చు కదా